అబ్బాయిలు అమ్మాయిలు పాత రోజులు కాదు, పాత కాలం కాదు, ఇద్దరి మధ్యన స్నేహం ఉండటే తప్పేంటి అన్నటువంటి విషయం ఎవరికాళ్ళు చర్చిస్తారు. అది బాగా ఎంకరేజ్ చేసాం మనం, తప్పు కూడా కాదు. కానీ ఇక్కడ వయసు పరమైన తేడా ఉంది. 30లు దాటిన తర్వాత అబ్బాయి అమ్మాయి స్నేహం చేస్తే తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మానసికంగా స్థిరత్వంతో ఉంటారు, ఆలోచనలతో ఉంటారు, స్నేహమే చేస్తారు. కానీ వేరే ఉద్దేశం ఉండదు. వేరే ఉద్దేశాలు ఉన్న రిలేషన్స్ వేరు. కానీ 30 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన స్నేహం అనుకుంటే స్నేహమే ఉంటుంది. అదే సందర్భంలో 30 ఏళ్ల లోపు వచ్చేటప్పటికి లేదా 12 నుంచి 20 ఏళ్ల లోపు స్నేహాలు వద్దు, ఆడమగ స్నేహాలు వద్దు. ఎందుకు అంటే అమ్మాయితో అమ్మాయి మనతో మాట్లాడితే దాని స్నేహమని అబ్బాయి భావించట్ల, అలాగే అబ్బాయి స్నేహితులు భావించట్ల. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, నిన్ను అది లవ్ చేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఈ ప్రపోజల్ ఎప్పుడో వస్తుంది, ఇష్టమా కాదా అంటే అవతల వాళ్ళు కూడా ఏమంటారు, స్నేహంలో ఇష్టమే అంటారు. కానీ ఆ ఇష్టాన్ని యువతల ప్రేమగా భావిస్తున్నారు. లేదా అబ్బాయిని నాకేసే అమ్మాయిల సంఘటనలు కూడా ఉంటున్నాయి. అంటే తమ కోరికలు ఇంట్లో తీర్చుకోలేనటువంటి ఇంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా సాధ్యం కానటువంటిది అబ్బాయిలతో ప్రేమ అన్నటువంటిది, అంటే స్నేహం పేరుతో ప్రేమ అని చెప్పేసి వాళ్ళని వాడేసుకుని వాళ్ళ చేత ఖర్చు పెట్టిచ్చేసి ఆ తర్వాతన ఒక స్థాయికి ఈ అమ్మాయి చేరితేనో లేదా ఒక మంచి సంబంధాలు వస్తేనో అబ్బాయిని వదిలించుకోవాలనుకుంటున్నారు స్నేహం పేరుతో. అక్కడ ఆ అబ్బాయిలు ఇంతకాలం నాతో లవ్ చేసి ఇప్పుడు నన్ను చేస్తున్నావా అని చెప్పి ప్రాణాలు తీసే పరిస్థితులకు వస్తున్నారు. తాజాగా మరొక సంఘటన నేపథ్యంలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, అంటే చంద్రబాబు గారికి సంబంధించిన ఇంటికి వెళ్ళేదో అనే డీజీపీ ఆఫీస్కి దగ్గరలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం సీతాలంక గ్రామానికి చెందినటువంటి కావ్య 22 ఏళ్ళు, 3 ఏళ్ళుగా వడ్డేశ్వరంలోని మణిపాల్ హాస్పిటల్ అనుకుంటా ప్రైవేట్ నర్సుగా పనిచేస్తుంది. స్థానికంగా హాస్టల్లో ఉంటూ డ్యూటీకి వెళ్తుంది. అయితే తాడేపల్లికి నిన్న తిరిగి వెళ్తుండగా ఒక అబ్బాయి క్రాంతిమౌళి అనే అబ్బాయి, ఓరుగంజి క్రాంతిమౌళి అనే అబ్బాయి వెళ్ళి అమ్మాయిని కత్తితో బ్లేడుతో కోసాడు. తీవ్ర గాయాల పాలైంది. విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ గతంలో కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటారు. ఆ అబ్బాయి ప్రేమ అనుకున్నాడు, అమ్మాయి ప్రేమ కాదని చెప్పింది. అంతకుముందు మనం చదువుకునే టైంలోనేమో చెప్పి ఇప్పుడు వచ్చేటప్పటికి అమ్మాయి సెటిల్ అయింది కాబట్టి ఇప్పుడు తనేమో కూలి పని ఏదో చేస్తున్నట్టున్నాడు హైదరాబాద్. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను అంగీకరించట్లేదా అని చెప్పి కత్తితో పొడిచాడు. ఇక్కడ అమ్మాయి ఏమో స్నేహం అంది, అబ్బాయి ఏమో ప్రేమ అనుకున్నాడు. చివరికి గాయాల పాలైంది అమ్మాయి. గాయపడి ఇప్పుడు ఆడేమో జైలుకి వెళ్తాడు, ఈ అమ్మాయి ఏమో కోలుకుంటుంది. కానీ ఈ అమ్మాయిది ప్రేమ కథ ఉందని చెప్పి కుటుంబంలో తెలుస్తుంది, లేకపోతే చుట్టుపక్కల బంధువులకి అది తెలుస్తుంది. దీనివల్ల ఎవరు లాభపడ్డట్టు? స్నేహం అన్నటువంటి దాన్ని అబ్బాయితో మాట్లాడేటప్పుడు మన ఇద్దరము కేవలం స్నేహితులే అని అన్న చెప్పి స్నేహం చేయండి. అబ్బాయిలు కూడా ఆ ఆస్పెక్ట్లో సిద్ధపడండి, అట్లయితేనే స్నేహం చేయండి. ప్రేమించాలి అనుకున్నప్పుడు స్నేహం అనే ముసుగులొద్దు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి ఘటన వెనకాల ముందు ఫ్రెండ్షిప్ అని, ఆ తర్వాత లవ్ అనుకునేటటువంటి వాటితో వచ్చింది. ఒకప్పుడు కొన్ని సినిమాల్లో స్నేహం అంటే స్నేహమే చచ్చేదాకా అన్నటువంటి సినిమాలు వచ్చాయి. తర్వాత కాలంలో స్నేహమే ప్రేమకి పునాది అనేటటువంటి దరిద్రపు సినిమాలు వచ్చాయి. ఈ రెండింటి మధ్యన జనం ఏది కావాలంటే అది తీసుకుంటున్నటువంటి పరిస్థితికి సాక్ష్యం ఈ ఉదంతం.